వ్యూహ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు తనకు రెండు కళ్ల లాంటి వారన్న ఆయన ఇప్పుడు ఒక కంట్లో నీరు వస్తే మరో కంట్లో పన్నీరు వస్తుందన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలకడ లేని మనిషి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యూహం సినిమా కోసం ప్యాకేజ్ తీసుకున్న నమ్మరు కాబట్టి 1000 కోట్లు తీసుకున్నానని చెప్పుకొచ్చారు ఆర్జీవి. తెలంగాణలో కేసీఆర్ కు ఉన్నంత గట్టి ప్రతిపక్షం ఏపీలో లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ. అంటే ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి ఆల్సో ఇస్ వెరీ క్లోజ్ టు మీ. రేవంత్ రెడ్డి నాకు పర్సనల్గా తెలుసు, కేసీఆర్ గారిని నేను ఎప్పుడు కలవలేదు, బట్ ఐ యూస్ టు అడ్మైర్ హిమ్ యాజ్ ఏ పొలిటికల్ లీడర్. సో ఇప్పుడు నాకు వాళ్ళిద్దరూ రెండు కళలు లాంటి వాళ్ళు అన్నారా ఏమన్నా? ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు. పవన్ కళ్యాణ్ ఎవరు పవన్ కళ్యాణ్ నా అంటే పాయింట్ ఇప్పుడు అంటే నేను జస్ట్ యాజ్ ఎ రెగ్యులర్ పర్సన్గా నేను పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా తక్కువ చూశాను యాక్చువల్గా. బట్ ఐ వాజ్ అట్రాక్టెడ్ టు హిమ్. జనసేన లాంచ్ అప్పుడు చేసిన ఫస్ట్ మీటింగ్ కానీ లేకపోతే చాలాసార్లు, బట్ ఐ లుక్ ఎట్ ఇట్ లైక్ ఎంటర్టైన్మెంట్. నా ఉద్దేశంలో తనకు ఒక కన్సిస్టెన్సీ అనేది లేదు. అది నా జస్ట్ యాజ్ వన్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ పీపుల్ నా పర్సనల్ ఒపీనియన్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కోవర్ట్ అని జనసేన పార్టీలో. ఇంక దాని తర్వాత పొత్తు అనే దానికి మీనింగ్ ఏమైనా ఉంటుందా నాకు తెలియదు. సో చంద్రబాబు గారు నాకు విపరీతమైన ఇష్టం, రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం. వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ ఆస్పెక్ట్, ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు, రియల్ లైఫ్లో ఇప్పటికి కూడా పొలిటికల్గా స్ట్రాంగ్గా పబ్లిక్ మైండ్లో ఉన్న క్యారెక్టర్స్ స్టోరీ. గతంలో మీరు బయట వాళ్ళు మైకిల్ దగ్గర లేకపోతే స్పీచ్ల్లో చూశారు, వాళ్ళ బెడ్రూమ్లో బాత్రూంలో ఏం జరిగినాయని ఉంటాయి దీంట్లో. ప్యాకేజ్ వస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకోలేదని చెప్తే మీరు నమ్మరు. అందుకని మీరు ఒక స్త్రీ కనుక స్త్రీల మనసులు ఎప్పుడు నొప్పించను. నేను తీసుకున్నా ఒక 1000 కోట్లు తీసుకున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాజ్ చాలా స్ట్రాంగ్ ఫోర్స్. తన ఒక ఏమంటారు దాన్ని, ఒక పర్సనాలిటీగా, ఒక డైనమిజం తోటి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లాగా వచ్చారు అన్న ఫీలింగ్. వేరే అక్కడ ఏంటంటే సిబిఎన్ గారు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు అండ్ ఈజ్ నాట్ నథింగ్ న్యూ అండ్ ఈజ్ ప్రాబ్లీ అట్ ద లోయెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు. అండ్ పవన్ కళ్యాణ్ గారి కన్సిస్టెన్సీ అందరికీ తెలుసు. సో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కొన్నంత స్ట్రాంగ్ అపోజిషన్ అక్కడ లేదని నా ఫీలింగ్.